మీకు చెప్తాను. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉండేది. అంటే దళితులకు ప్రత్యేక ఆర్థిక నిధుల్ని ఏర్పాటు చేసేటువంటి ఒక సబ్ ప్లాన్ ప్రభుత్వంలో ఉండేది. దాన్నే ఎస్సీ సబ్ ప్లాన్ అని పిలిచేవాళ్ళు. ఆ ఎస్సీ సబ్ ప్లాన్ని ప్రభుత్వం చట్టపరం చేసి ఇవాళ చట్టపరంగా ఆ ఎస్సీ సబ్ ప్లాన్ని మీకు అందించి అందులో భాగం నిధులని మీ గ్రామాలకి, మీ కాలనీలకి, మీ కుటుంబాలకి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధిని సాధించే దిశగా వాటిని ఖర్చు పెట్టేవాళ్ళు. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వంలో ఈ సంవత్సరం ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే జనాభా దామాషా ప్రకారం ఉన్నటువంటి ఎస్సీలకు 22-23% నిధులు తీసి పక్కన పెట్టి ఆ నిధుల్ని కాలనీల అభివృద్ధికి, మీ బిడ్డల యొక్క భవిష్యత్తుకి, మీ బిడ్డల ఉన్నత చదువులకి ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా మీకు ఇచ్చేటువంటి రాయితీలు అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలని మీకు ఇచ్చేవాళ్ళు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మీరందరూ అనుకున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం మంది, జగన్ మనవాడు అని. మీరు అనుకున్నారే తప్ప ఆయన అనుకోలే వీళ్ళందరూ మా వాళ్ళని. అందుకని ఎస్సీ సబ్ ప్లాన్ చట్టాన్ని పూర్తిగా రద్దు చేశాడు. ఒక్కరోజు కూడా ఆయన హయాంలో దాన్ని ఎస్సీ సబ్ ప్లాన్ ఉపయోగపెట్టలేదు. ఇవాళ మీకు ఒక పెన్షన్ గురించే చెప్తానమ్మా. నాకు పెన్షన్ వస్తుంది మా ఇంట్లో, చెప్తాను ఉదాహరణకి. మా అవ్వకో తాతకో మీకు ఇచ్చేటువంటి 3,000 రూపాయల పెన్షన్ నాకు కూడా వస్తుంది. అదే 3,000 రూపాయల పెన్షన్ మీకు ఇస్తున్నారు. మీకు నాకు తేడా ఏముంది? దళితులు ఆర్థికంగా బలహీనవంతులు, వాళ్ళు సామాజికంగా వెనకబడిన వాళ్ళు, వాళ్ళకి నాకు ఒకటే రీతిన పెన్షన్ ఇస్తే ఇక మీకు ప్రత్యేకత ఏముంది? నేను మీకన్నా తక్కువేముంది? ఆలోచించండి. అలాగే మీ బిడ్డలు చదువుకున్నారు, ఉన్నత విద్య సాధిస్తున్నారు, బీటెక్లు చదివారు, ఇంజనీరింగ్లు చదివారు, ఎంఏ ఎంసీఏలు, అలాగే డిగ్రీలు పాస్ అయ్యారు. వాళ్ళు చదువుకోవాలి, మేము ఇంకా చదువుకోగలం, మాకు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో సీట్ ఇప్పించండి, లేదా విదేశాలకు పంపించండి, మేము చదువుకుంటామని అంటే విదేశీ విద్యా విధానం గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాక 5 సంవత్సరాలు గడిచింది తల్లి. ఒక్క దళిత బిడ్డ ఈ దేశం వదిలి ఇతర దేశాలకు చదువుకోవడానికి వెళ్ళిన దాఖలాలు లేవు. మీ కాలనీలో ఎంతోమంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఒకసారి అడగండి వాళ్ళని. ఎవరికైనా ఒక అవకాశం వచ్చిందా? మీ కాలనీలో రాకపోవచ్చు. ఈ యొక్క ఆత్మకూరు నియోజకవర్గంలో ఒక్క దళిత బిడ్డ అయినా విదేశీ విద్య కోసం పోయాడా? అడగండి. ఎందుకు పోలేకపోయారు? ఆర్థికంగా మీకు ఆ స్తోమత లేదు. ఈ సబ్ ప్లాన్ చట్టం ఉంటే సబ్ ప్లాన్లో వచ్చిన నిధుల్ని మీ బిడ్డల యొక్క భవిష్యత్తుకి, మీ బిడ్డల యొక్క చదువులకి, ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడానికి ఆ నిధులు ఉపయోగపెట్టే అవకాశం ఉంది. అనేక సంవత్సరాలు దాన్ని అమలు చేశారు. కానీ ఈయన వచ్చిన తర్వాత అవన్నీ చట్టాలన్నీ రద్దు చేశారు. అమ్మ ఒడిస్తున్నాను, పెద్ద కుటుంబంలో వాళ్ళకి అమ్మ ఒడిచ్చాడు, మీ కుటుంబంలోనూ అమ్మ ఒడిచ్చాడు. ప్రత్యేకత ఏముంది? ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, మీకు ఇచ్చారు. అలాగే ఇవాళ విదేశీ విద్య అవకాశం ఉండేది మీ వాళ్ళకి ఈ స్కీమ్ ఉంటే. అంతేకాని ఇతర అగ్ర వర్ణాల కులాలకి
వాళ్ళకి ఈ స్కీమ్ లేదు. మరి మీది కూడా రద్దు చేశాడు, అక్కడ మిమ్మల్ని సమానం చేశాడు. వాళ్ళకి లేదు, మీకు లేదు. వాళ్ళకి ఇస్తే మీకు. ఈ విధమైనటువంటి విధానాన్ని అమలు చేసి ఈ రాష్ట్రంలో దళిత కుటుంబాల బిడ్డల్ని, గిరిజన కుటుంబాల బిడ్డల్ని ఇవాళ అందరూ ఒకటే నాకని చెప్పి అందరినీ సమానం చేసి ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలాగో చదువుకోగలరమ్మా. బ్యాంకుకు పోతారు, వాళ్ళు అప్పు తెచ్చుకోగలరు. మీరు బ్యాంకుకు పోతే ఒక 10 లక్షలు అప్పు ఇస్తారా? ఎవరు ఇవ్వని పరిస్థితుల్లో మీరేం చేయాలి? మీ బిడ్డలు చదువుని ఆపేయాలి. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులను కల్పించింది ఇవాళ వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, ఆయన భార్య క్రిస్టియన్, వాళ్ళ అమ్మ క్రిస్టియన్, అందరు క్రిస్టియన్లంతా మా కులమే అని మీరు అనుకుంటారు. కానీ అందరు బుద్ధులు ఒకటి కావమ్మా. క్రిస్టియన్లే, గొప్పవాళ్లే వాళ్ళు. కానీ వీళ్ళ బుద్ధులు వాళ్ళవి కావు. ఈ గొప్పవాళ్ళ బుద్ధులు వాళ్ళకి రాలే. కాబట్టి ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మిమ్మల్ని దగా చేశారు, మోసం చేశారు. మీ బిడ్డల భవిష్యత్తుని కాలరాశాడు ఈ జగన్ రెడ్డి. అందుకనే ఎప్పటికైనా మేల్కొనండి. ఎస్సీ సప్లాన్ని ఎందుకు రద్దు చేశారు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి. దానిలో ఉండాల్సిన ప్రత్యేక నిధుల్ని, జనాభా దామాషా ప్రకారం మీకు రావాల్సినటువంటి నిధుల్ని మీకు ఇవ్వడం లేదు. ఇవాళ మెయిన్ రోడ్డు వేశారు, నల్లపరెడ్డిపల్లికి ఒక రోడ్డు వేస్తారు, మీ కాలనీ కూడా రోడ్డు వేస్తారు. అదే ఆ రోడ్డు వేసినా వేయకపోయినా నల్లపరెడ్డిపల్లిలో ఇంటర్నల్ రోడ్స్, సైడ్ డ్రైన్స్, ఇళ్ల కాలనీలు, మరి మీ బిడ్డల యొక్క భవిష్యత్తుకి అవసరమైనటువంటి విద్యా చట్టాలు, వీటన్నిటినీ కూడా రద్దు చేసిన ప్రభుత్వం ఈనాటి వైసీపీ ప్రభుత్వం. మీ అందరి మద్దతు కోరడానికి, మీ ఆశీస్సులు తీసుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. కొంచెం అందరూ ఇటు వస్తారమ్మా, ముందుకి దయచేసి అట్లా ముందుకు రండి. కొంచెం మీకు అందుబాటులో ఉన్న వరకు రండి. ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు, ఒక్క ఇంటర్వ్యూ ప్రభుత్వం నుంచి జరిపిన దాఖలాలు లేవు. చదువుకున్న బిడ్డలు ఏమి కావాలి? ఉన్నత విద్యలు చదివి వచ్చినటువంటి వాళ్ళు కష్టమో నష్టమో బ్యాంకుల్లో అప్పు చేసో, లేకుంటే ఉన్న కయ్యో కాలువ అప్పు పెట్టి మీ బిడ్డల్ని మీరు చదివిస్తే, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తే ఒక్క ఉద్యోగం 5 సంవత్సరాల్లో భర్తీని చేసిన దాఖలాలు. ఇక ఎలక్షన్ వస్తుందని చెప్పి ఇప్పుడు 6,000 మంది రెండవ పేరు సైకిల్ గుర్తు. అసెంబ్లీకి ఇచ్చేటువంటి రెండవ ఓట్లో నా గుర్తు సైకిల్ గుర్తు మొదటి లైన్లోనే ఉంటుంది. పెద్దగా